ప్రస్తుతానికి అలర్ట్ చేస్తూ ఉన్నారు, వానలు బాగానే ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే అవసరమైతే మరిన్ని గోదాములు అద్దెకు తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారు అంటారు. అన్న తర్వాత వాళ్ళు బయటికి పోయి తీసుకోరు. మళ్ళీ ముఖ్యమంత్రి వద్దన్నాడని అధికారులు అంటారు. ముఖ్యమంత్రి ఏమో నేను తీసుకోమని చెప్పి ఎందుకు తీసుకుంటలేనంటారు. మొన్న గట్లే అయింది ఒడ్లు కొనే ముచ్చట. కొనమని చెప్పినా అని అంటాడు, కానీ కొనేటోడేమో మాకు పైనుంచి ఏం చెప్పలే అని అంటాడు. ముఖ్యమంత్రి గవర్నమెంట్ అంతా ఒకటే మాట చెప్తుంది, కొనమని చెప్పినా అని. ఏడాది కిందట మనం చూసినాం కాంగ్రెస్ కొత్తలు వచ్చిన తర్వాత. రైతులు కాళ్ళు మొక్కిన పరిస్థితి అధికారులే. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద అక్కడ సిఐ ఎస్ఐ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు, కలెక్టర్ని కలవనీయండి, మా బాధ చెప్పుకోనియండి అని. క్లారిటీ, మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, మీరు ఏం మాట్లాడినా, మీకు లోపల ఏం జరిగినా సరే బొందా, బయటికి మాత్రం జనాలకు సమస్య తీరే విధంగా పనిచేయండి. కవిత సొంత సైన్యం బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం, 30 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం. ఇప్పటికే మహిళా యువజాగృతిల ఏర్పాటు, తాజాగా సింగరేణి జాగృతి, ఆర్టీసీ విద్యార్థి రైతు ఉద్యోగ జాగృతిల ఏర్పాటుకు కూడా కసరత్తు. అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి నేతలకు కవిత పిలుపు. కవిత మీటింగ్తో TBGAS అలర్ట్ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైందట. రైట్. అయితే నిన్న ఒక కథనం వచ్చింది, కవిత కాంగ్రెస్లోకి పోతుందని చెప్పేసి ఆయన చిలక పలుకుల రాధాకృష్ణ రాసిండు. కవిత కాంగ్రెస్లోకి పోతుందని చెప్పి రాసిండు. కవిత పోయి కాంగ్రెస్ వాళ్ళను సందర్శించిందట, అడిగిందట, రేవంత్ రెడ్డి గారితో ఆల్రెడీ చర్చించిందట. ఆ విషయం అయ్యే మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి పోయిరట ఢిల్లీ. కాకపోతే అక్కడ మాట్లాడిన తర్వాత కవితను తీసుకుందామని చర్చించిన తర్వాత ఇప్పుడే ఇటువంటి పరిస్థితుల్లో మనం కవితను తీసుకోవద్దు, తీసుకుంటే మంచిది కాదు, మనకి పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని అన్నారట. ఇది అలా అయిపోయి ముచ్చట. కవిత కాంగ్రెస్కు పోయే పరిస్థితి కనిపిస్తూ ఉందా? రాయాలి, వార్తలు కూడా రాయాలి మనం కూడా. కానీ మరి ఇప్పుడు పరమాన్నం పట్టుకుంటే దాన్ని పరమాన్నమే అనాలి, కానీ ఇది పరమాన్నం కాదు, దాన్ని రోత అన్నం అనుకో ఎట్లుంటుంది? రోత పట్టుకొని ఇది పరమాన్నం అనేది ఎట్లుంటుంది? తిని చూపెట్టాలి. అప్పుడు నువ్వు తింటే ఎవడన్నా అమ్ముతాడు. అవి గట్లాంటి వార్తలు ఇవాళ పత్రికలు పనికి మాలని రాస్తా ఉన్నాయి. ఏదైనా అర్థవంతంగా రీజనబుల్గా ఉండాలి. నమస్తే తెలంగాణ వాళ్ళు ఇంట్లోకి పోయి బెడ్రూమ్లోకి పోయి ఏదో ముచ్చటిన్నట్టే రాస్తారు. రేవంత్ రెడ్డి గారితో ఈ రకమైన సంభాషణ జరిగిందట అట. ఆ అట లేదు, అటకలేదు, ఏం లేదు. ఈ వెలుగు దినపత్రికలు అయితే మనం చూడరాని వెలుగులు, ఇక అన్ని సిరిజల్లులు అన్ని కూడా ఇలానే చూస్తాం. ఎప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం జరిగిందో అప్ టు డేట్లో చెప్తారు. ఆ విషయాలు కేసీఆర్ కన్నా తెలుసో లేదో కూడా తెలియదు. మళ్ళా పోనీ కేసీఆర్ కన్నా తెలుసో లేదో కూడా తెలియదు. హరీష్ రావు కేసీఆర్ కలిసి గీ సోయన్సో ముచ్చట్లు మాట్లాడుకోరని చెప్పి వీళ్ళే రాస్తారు. మరి వాళ్ళన్న మాట్లాడుకున్న వాళ్ళకన్నా తెలుసా లేదో కూడా తెలియదు. అవి అంత అప్డేట్ అయిపోయినాయి పత్రికలు ఇవాళ. వాస్తవాలను రాయండిరా అంటే కల్పితాలను ఎక్కువ రాస్తూ ఉన్నాడు. ఆ కల్పితాలు సోషల్ మీడియాలో 100 చోట్ల దొరుకుతాయి. బట్ పత్రికలపైన ఒక గౌరవం అనేది ఉంటుంది జనాలకు. దయచేసి దాన్ని పోగొట్టుకోకుండా మీ రేటింగ్ల కోసం, పత్రికలు అమ్ముడుపోవడం కోసం, లేకపోతే ఇక రాజకీయ మనుగడ కోసం